అల్లూరు జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండ మొదల వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఎన్కౌంటర్కు సంబంధించిన మరింత సమాచారం ఏంటి? అల్లూరు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండ మొదలు అనే గ్రామం శివారులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులకు సమాచారం. అలాగే ఏలూరు రేంజ్ పరిధిలోని, అంటే ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం దండకారణ్య ప్రాంతంలో ఇక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగానే సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడ ఈ సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ తెల్లవారుజామున ఈ మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్ట్ నేతలు చనిపోయారు. ఇందులో అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కార్యదర్శిగా ఈయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కూడాను ఈయన పనిచేస్తున్నారు. ఈయన అలాగే రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఈమె మావోయిస్ట్ అగ్రనేత చలపతిరావు, అంటే ఈ చలపతిరావు ఇటీవల ఎన్కౌంటర్ లో ఈయన చనిపోయారు. ఈ చలపతిరావు ఏంటంటే ఈయన నెక్స్ట్ మొత్తం గెరిల్లా యుద్ధానికి గాని, అలాగే మావోయిస్టుల యుద్ధ వ్యూహ నిపుణుడు. అలాగే ఈయన్ని ఇటీవల ఎన్కౌంటర్ లోనేమో ఈయన్ని మట్టుపెట్టడం జరిగింది. ఆయన భార్య ఈ అరుణ కూడాను ఈ ఎన్కౌంటర్ లో, ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు కూడాను ఈ ఎన్కౌంటర్ లోనేమో చనిపోయినట్లుగా సమాచారం. అలాగే 3 AK-47 గన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రధానంగా ఈ అరుణ చరిత్ర గురించి చెప్పాలంటే 2018లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అలాగే అప్పటి మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ, వీళ్ళిద్దరిని హతమార్చడంలోని, దాని వ్యూహాన్ని రూపొందించడంలోని అరుణ కీలక పాత్ర వహించింది. ఆ రోజు స్కెచ్ చేసి ఈ జంట హత్యలకి కూడాను ఈమె కారణం. అప్పుడు దుమ్రిగూడ మండలంలోని ఈ ఘటన జరిగింది. తర్వాత నుంచి ఆమె అప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఎన్కౌంటర్ తోటేమో ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ కమిటీకి సంబంధించి కీలకమైన నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ చనిపోవడంతో ఇక్కడ మొత్తం ఇది దీనికి దిశానిర్దేశానికి కీలకమైన వ్యక్తిగా చెప్తారు. ఈయన పట్టించిన వారికి దాదాపు 2 కోట్ల రూపాయల వరకును 2 కోట్ల రూపాయల వరకు బహుమతి ఇస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే అరుణ మీద కూడాను 25 లక్షలకు పైగా బహుమతి రివార్డు ఉంది. అయితే వీళ్ళు ఇవాళ ఎన్కౌంటర్ లో పోలీసులకు ఏమైనా గాయాలయ్యాయా అన్న వివరాలు కూడాను ఇంకా మరి కాసేపట్లోని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అలాగే ఏలూరు రేంజ్ ఐజీ కూడాను ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు కూర్మరాజు.